హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణిస్ కిచెన్. ఈరోజు నా కిచెన్లో మంచి గరం గరం సొరకాయ చారు. చూసారా, కుండలో ప్రిపేర్ చేసుకున్న సొరకాయ చారు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. ఆ మసాలాలు ఈ మసాలాలు ఏ మసాలాలు లేవు. ఇంట్లో ఉన్న ఐటమ్ తోటే వెంటనే 15 నిమిషాలలో మనం చేసుకోవచ్చు. మరి చారు రెసిపీ కోసము మీరు వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ఎందుకంటే ఎక్కడ స్కిప్ చేసినా కూడా నేను ఇందులో ఏం వేసినా అనేది మీకు తెలియదు ఐటమ్స్. ఓకేనా? పులుసు వేసుకుంటున్నాం కాబట్టి కుండలో వేసుకుందాము. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేస్తున్నాను నేను. చూడండి, ఆయిల్ ఎక్కువ ఏం పట్టది, కొంచెం అయితే సరిపోతుంది. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడైంది కదా. ఫస్ట్ ఇందులో మనము 3 లవంగాలు, ఒక 4 మిరియాలు, కొంచెం దాల్చిన చెక్క, కొన్ని మెంతులు, జస్ట్ 1/2 టీ స్పూన్ మెంతులు అవి వేసుకుందాము. ఇవి వేగాలి నూనెలో ఫస్ట్. ఇప్పుడు వేగినాయి కదా, దీంట్లో ఆవాలు వేసుకుందాం, కొంచెం జీలకర్ర. ఇప్పుడు ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇందులో ఒక ఆనియన్, పెద్ద సైజ్ ఆనియన్ సన్నంగా కట్ చేసుకున్నా, అవి మొత్తం వేసుకుంటున్నా. ఇది ఒక 2 మినిట్స్ మనకు గోలినాయి అనుకో, రెడ్ కలర్లో పులుసుకి మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి, ఒక 2-3 మినిట్స్ అయితే వేగిపోతాయి. రైట్, ఓకే ఓకే. మన ఉల్లిగడ్డలు గోలినాయి కదా. ఇప్పుడు ఇందులో మనము పసుపు వేసుకుందాం. పసుపు వేసుకుందాము. ఒక టమాటా సరిపోతుంది. ఇది కొంచెం గోలనిద్దాం అంతే, ఎక్కువసేపు అవసరం లేదు. ఇప్పుడు ఈ టమాటా కొంచెం మగ్గేలోపు మనం చింతపండు రసం తీసుకొని వద్దాం. ఓకే, ఇప్పుడు ఈ టమాటా కూడా కొంచెం ఉడికింది. నేను చింతపండు రసం కూడా పక్కకు పెట్టుకున్నా, తీసుకొని ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సొరకాయ ముక్కలు. ఇది జస్ట్ ఒక నేను 1/2 కేజీ సొరకాయ అనుకోండి, అంటే సగం తీసుకున్నా. అది మొత్తం ఇట్లా పొడుగ్గా కట్ చేసేసి, మనకు ఇట్లా పొడుగ్గుంటేనే సూప్లో బాగుంటుంది. వేసుకున్నాం. ఒకసారి మంచిగా కలుపుకుందాము. కుండలో మనము కర్రీస్ వండుతుంటే దాని కలర్ ఎక్కువ చేంజ్ కాదు, అది ఉడికిపోతుంది. కానీ ఇట్లా బ్లాక్ అవుడు మనం నాన్ స్టిక్ ప్యాన్లలో వేసినట్టు, తెల్ల గిన్నెలలో వేసినట్టు కాదు. దాని ఒరిజినాలిటీ అనేది అట్లనే ఉంటుంది. ఏ రెసిపీ వండినా, చికెన్ అయినా, మటన్ అయినా, వెజిటేబుల్స్ అయినా, దాని ఒరిజినల్ కలర్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. కుండలో ఆ ఫెసిలిటీ బాగుంటుంది. మీరు చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెడదాం. మూత పెడితే సొరకాయ ముక్కలు అనేవి కొంచెం మెత్తబడతాయి. ఓకే, ఇప్పుడు చూద్దాం. చూడండి, ఓకే, చూసిరా, ఉడికింది కొంచెము. మనకు కలర్ ఎక్కువ చేంజ్ కాదన్నా కదా. ఇప్పుడు దీనిలో మనము ఉప్పు కారాలు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేను ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నా, 1 టీ స్పూన్ కారం వేసుకున్నాం. ఇలా కొన్ని మిరియాలు ఉన్నాయి కాబట్టి అది కొంచెం ఫ్లేవర్ అనేది తగులుతుంది, ఘాటుగానే ఉంటుంది. అందుకే కొంచెమే కారం వేస్తున్నా నేను. లేదు మిరియాలు వేసుకోకపోతే 2 టీ స్పూన్ల కారం వేసుకోండి. ఓకే, ఒకసారి కలిపి వేసుకుందాం ఇప్పుడు మంచిగా. ఓకేనా? ఇప్పుడు దీంట్లో మనము చింతపండు రసం తీసుకున్నాం కదా, ఆ రసం మొత్తం వేసుకుందాం. ఓకేనా? రైట్. కావాలనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే ఇది సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఒక్క 5 మినిట్స్ మరగనిద్దాం మూత పెట్టుకొని. ఓకే, రైట్. ఓకే, చూద్దాం ఇప్పుడు ఏడికి వచ్చిందో. చూసిరా, మంచిగా మరుగుతుంది. ఓకే, మరగనిద్దాం. పులుసు మరుగుతున్నప్పుడే కొంచెం కొబ్బరి పొడి వేసుకుందాం. నేను 2 టీ స్పూన్లు, అంటే చిన్న స్పూన్ కాబట్టి 2 వేస్తున్నా. ఇంత చిన్నది, పెద్దదైతే 1 టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మెయిన్గా వచ్చేసి ఎల్లిపాయ. నేను ఫస్ట్ వేయలేదు ఎల్లిపాయ, మరిగేటప్పుడు వేస్తున్నా. ఎందుకంటే దాని ఫ్లేవర్ అంతా, ఎల్లిపాయ ఫ్లేవర్ అంతా పులుసుకు పట్టాలంటే మనము ఇంకా లాస్ట్ ఒక 5 మినిట్స్లో దించుతాము అనే టైంలో ఎల్లిపాయ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇంకొక 5-10 మినిట్స్ మరగనిద్దాం. ఈ మరిగేటప్పుడే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మరగనిద్దాము.
ఇంతకుముందు మర్చిపోయినా, అందుకే మళ్ళీ వేస్తున్నా చూడండి. ఓకే, ఈ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మరిగితే సరిపోతుంది. చూడండి మన పులుసు రెడీ అయిపోయింది, చూసారా. ఇప్పుడు దీంట్లో కొంచెం మనము ధనియాల పొడి వేసుకుందాం. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి కొత్తిమీర. ఇది లేనిది కర్రీ కంప్లీట్ కాదు కదా. ఇప్పుడు ఈ కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ బంద్ చేసుకున్నాం అనుకో. ఒక 5 మినిట్స్ లోపల మనం దీన్ని తీసి వేరే గిన్నెలకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎందుకంటే మట్టి గిన్నె కదా, మొత్తం ఈ వాటర్ ఈ పులుసును మొత్తం బీట్ చేసుకుంటుంది, చిక్కబడిపోతుంది, మనకు ముక్కలు తప్ప ఏం మిగిలాయి. అందుకే బంద్ చేసి ఒక 2 మినిట్స్ తర్వాత వేరే గిన్నెలకు ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ 2 మినిట్స్ లోపల ఇది మంచిగా పీస్ ఏమన్నా ఉంటే దానికి కూడా మంచిగా మసాలా పడుతుంది. నేను స్టవ్ బంద్ చేసి 3 మినిట్స్ అవుతుంది, అయినా చూడండి ఎట్లా ఉడుకుతుందో. స్టవ్ లేనే లేదు అంటే కుండ అనేది అంత వేడి ఉంటుంది అన్నమాట. అందుకే కర్రీస్ కూడా బాగా టేస్టీగా అవుతాయి.